పర్ల్ ఫార్మింగ్ విన్నప్పుడే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. పర్ల్ ఫార్మింగ్ ఇంట్లోనే కూడా చేయొచ్చు. అగైన్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ గా కూడా మీరు సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓపిక లేకపోతే ముత్యాల సాగు చేయలేం. మనం ఫస్ట్ తొట్టి పెట్టినాం. ఏ రోజైతే భూమికి అనుసంధానం లేకుండా కడతామో తొట్టి కానీ అక్వేరియా కానీ ఆ రోజు అన్నీ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా సెల్ చేస్తున్నారు సార్? మీదే ఒక రీటైల్ అవుట్లెట్ ఉందా? మందే ఉంది సార్. రీటైల్ ఉంది, హోల్సేల్ ఉంది. ఓకే, అన్నీ మనమే చేసుకుంటాం. కల్చర్ నుంచి కస్టమర్ వరకు. గవర్నమెంట్ ద్వారా పోయినా కూడా మార్కెట్ అయితే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఓన్లీ వాల్యూ యాడ్ చేసుకుని అమ్ముకోవాలా. మీ క్రియేషన్ మీరు చేసుకోవాలా, మీరే ప్రమోషన్ చేయించుకోవాలా, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవాలా, యూట్యూబ్లో పెట్టుకోవాలా, ఫేస్బుక్ అంటే అన్ని అప్రోచ్ కావాలి. మనం లైసెన్సెస్ రిజిస్ట్రేషన్స్ ఏంటి? జిఎస్టీ తీసుకోవాలా సార్. మీరు బిజినెస్లో నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే అదేంటి సార్? ఈ ముత్యాల సాగు చేయాలంటే ఫిజికల్గా చూడాలా సార్. ఫ్రెష్ వాటర్లో తయారు చేసే ముత్యాలకు న్యాచురల్గా దొరికే ముత్యాలకు ఉన్న రేట్ డిఫరెన్స్ ఎంత? దానికి ఆకారం ఉండదు, మనం ఆకారం పెడతాం దీంట్లో. కాబట్టి మనది ఆకారం ఉండేది ఎక్కువ అమ్ముకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు? మినిమం 1000 పెట్టినామంటే 30,000 ఖర్చు వస్తుంది. అంత బాగా చేసి ముందు పోయిన తర్వాత ఒక 1000 పెట్టినామనుకోండి, 500 ఆల్చిప్పలు బతుకుతాయి. 500 టు 2 వస్తాయి. 100 రూపాయలకు అమ్ముకున్నా కూడా 500 ఇంటూ 2 1000 ముత్యాలు ₹1,00,000 వస్తాయి. అంటే పర్ల్ ఫార్మింగ్ విన్నప్పుడే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. బికాస్ నేను కూడా పర్ల్ కొనాలనుకున్నప్పుడు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని చేయడం, ఇంట్లోనే చేసింది, దీని గురించి విన్నాను. సో ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనైనా దీన్ని స్టార్ట్ చేయొచ్చా, ఇంటి నుంచే చేయొచ్చా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. ఎంత తక్కువలోనే చేసుకోవచ్చు సార్. అంటే మినిమం అంటే ఎంత సార్? మినిమం అంటే మనకి చిన్న అక్వేరియంలో కూడా చేసుకోవచ్చు. ఓ ఓకే. అంటే మనం ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకుంటాము, ఒక 2-4 పెట్టుకుంటాము. దాంట్లో 10-20 సెల్స్ పెట్టుకోవచ్చు ఆల్చిప్పలు. ఓకే ఓకే. సో హౌ ప్రాఫిటబుల్ సార్ ఇది? ఎంత ప్రాఫిట్ కలిగిస్తుంది? దానికి అయితే ఎక్కడైనా డిమాండ్ ఉంది సార్, కానీ ప్రాఫిట్ అనేది ముందు చెప్పాలి. ఓకే, ఇది లైవ్, ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఓకే, అది ఏ రోజు అయితే మనకు 2 years మన దగ్గర బతుకుతుందో ఆ రోజే మనకు ముత్యం అనేది పండుతుంది. మీరు ఎందుకు ఈ బిజినెస్ కి అంటే వచ్చారు? ఇంతకు ముందు ఏం ట్రై చేశారు మీరు? నేను ఇంతకుముందు ఫ్యాక్టరీలో పనిచేస్తాను సార్. ఫ్యాక్టరీ గుమస్తాగా చేస్తాను. అంటే 22 years చేసాము, ప్లస్ వ్యవసాయం చేసినాము. ఓకే. మీరు ఇప్పుడు పర్ల్ ఫార్మింగ్ తో పాటు ఏమేం బిజినెస్ చేస్తున్నారు సార్? మనకు ఇప్పుడు 4 acres అంజూరా కూడా పెట్టినాం సార్. ఓకే, అంజూరా ఫిగ్ ఫార్మింగ్ ఉంది. ఓకే, ప్లస్ ఈ ముత్యాల సాగు ఉంది. ఓకే. ఈ చెరువులో ఆల్చిప్పలు పెడతాము. ఈ ఆల్చిప్పల్లో ఉన్న నీళ్లు కూడా మనకు చెట్లకు. దీన్ని ఎలా సెల్ చేస్తున్నారు సార్? మీదే ఒక రీటైల్ అవుట్లెట్ ఉందా? మందే ఉంది సార్. రీటైల్ ఉంది, హోల్సేల్ ఉంది. ఓకే, అన్నీ మనమే చేసుకుంటున్నాం. కల్చర్ నుంచి కస్టమర్ వరకు. ఫస్ట్ మనము ఈ మార్కెట్లో చాలా ఇబ్బంది పడినాం అనమాట. 4 to 5 years అన్ని నష్టాలు తప్ప లాభాలు లేవు దీంట్లో. ఎలాంటి ఛాలెంజెస్ సార్ చెప్పొచ్చా? దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే సెంటర్ భువనేశ్వర్లో ఉంటుంది గవర్నమెంట్. ఓకే. ఆడ అప్రోచ్ కావాలంటే 1000 అప్లికేషన్లు పెడితే 20 మెంబర్స్కు సీట్ దొరుకుతుంది. పర్ల్ ఫార్మింగ్ గురించి, పర్ల్ ఫార్మింగ్ గురించి నేర్పించడానికి. ఓకే. అంత కమర్షియల్, అంత సీక్రెట్ మెయింటెనెన్స్. ఓపెన్గా ఎవరెవరు ఓకే, ఓపెన్గా చెప్పే వాళ్ళే లేరు దీంట్లో. ఎందుకంటే వాళ్ళకి మనం ఏదైనా కోసం అయితే పోయింటామో అదే నేర్పిస్తారు. దీంట్లో ఓన్లీ ఆల్చిప్ప దొరికితే ముత్యాలు అన్నీ మనమే చేసుకోవచ్చు. నెట్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, న్యూక్లియస్ మనమే తయారు చేసుకోవచ్చు. ఆల్చిప్పలు దొరికితే చాలు మనకు. ఓన్లీ ఆల్చిప్ప 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు ఏడైతే వాటర్ డంప్ అయి ఉంటుందో ఆడ ఆల్చిప్ప ప్రకృతి సహజంగా తయారైపోతుంది. ఓకే. కానీ అది మనకు తెలియదు. మాకు లోకల్లోనే దొరుకుతుంది గడ్డికోటలో. కానీ మనము ఆడ దొరికేది 7-6 నుంచి 8 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే. మనకు తెలియక 4 ఏళ్ళు 3 ఏళ్ళు 60 రూపాయలు 50 రూపాయలతో పర్చేజ్ చేసినాం. అంటే ఒక ఆల్చిప్ప 60 రూపాయలు అంటే ఎంత కాస్ట్ పెరుగుతుంది? ఈ పొద్దు మనం 20 నుంచి 30 రూపాయల లోపల అన్నీ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇంకేదైనా సెల్ చేయాలనే బిజినెస్కి రావాలనుకుంటే ఎలాంటి విషయాలు గమనించాలి? మెయిన్ ఇది మార్కెటే సార్. మార్కెట్ అంటే మనం గవర్నమెంట్ ద్వారా పోయినా కూడా మార్కెట్ అయితే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఓన్లీ వాల్యూ యాడ్ చేసుకుని అమ్ముకోవాలా. ఓకే, అంతే. మీ క్రియేషన్ మీరు చేసుకోవాలా, మీరే ప్రమోషన్ చేయించుకోవాలా, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవాలా, యూట్యూబ్లో పెట్టుకోవాలా, ఫేస్బుక్ అంటే అన్ని అప్రోచ్ కావాలి. మనం ప్రతిదీ అప్రోచ్ కావాలంటే ఇప్పుడు ఫార్మింగ్ చేసే అతనే మళ్ళీ సేల్ చేసి షాప్ పెట్టి ఇవన్నీ చేయాలంటే కాదు. కాబట్టి ఎవరైతే దీంట్లో ఓల్డ్గా ఉంటారో, పాతగా ఉంటారో,
ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ రైతు ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఏ విధంగా పండిస్తున్నాడు మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం, నేర్పిస్తాం, మేము చెప్తాం. మాకు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినారో మేము అదే ఈ పొద్దు చెప్తాం. కానీ వాళ్ళు ఆ రోజు ఏమీ చూపించలేదు మనకు. ఈ పొద్దు అన్ని ఫిజికల్గా ప్రాక్టికల్గా మనము అన్నీ చూపించగలుగుతున్నాము. ఓకే. మేము ఈ విధంగా పండించుకుంటున్నాము, ఈ విధంగా అమ్ముకుంటున్నాము. సో ఇప్పుడు మీరు రీటైల్ షాప్ ఉంది కదా, దాన్ని నడపడానికి కావాల్సిన లైసెన్సెస్ రిజిస్ట్రేషన్స్ ఏంటి? జిఎస్టీ తీసుకోవాలి సార్. పండించి రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు, తెచ్చుకోవచ్చు. 50 lakhs వరకు సేల్ చేసుకోవచ్చు. ఏ రోజు అయితే మనం ఈ ట్రేడింగ్లోకి వెళ్తామో ఆ రోజు మనకు అన్ని అవసరం ఉంటాయి. జిఎస్టీ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫిగ్ మీరు పండిస్తున్నారు కదా, దాన్ని ఎలా అమ్ముతున్నారు? లోకల్లోనే సేల్ దండిగా ఉంది సార్. అంజూరు ఫార్మింగ్ దండిగా ఉంది. ఏమి ఇబ్బంది అంటే దాన్ని డ్రై చేసి అమ్ముతారా అలానేనా? డ్రై లేదు సార్, మనం పచ్చిపండి అమ్మేస్తాం. డ్రై అయితే అది ఈల్డింగ్ తక్కువ వస్తుంది. ఓకే. అది ఎకరాకు 3 to 4 tons వచ్చేది. ఓకే. పచ్చిపండి అయితే 10 to 12 tons వస్తుంది ఎకరాకు. ఇప్పుడు పంట పండించారు, సో ఒక 2 months 3 months షెల్ఫ్ లైఫ్ నాకు తెలియదు, నేను జస్ట్ అడుగుతున్నాను. సో దాంట్లో సెల్ చేయకపోతే డిమాండ్ ఏదైనా తేడా అయితే ప్రాబ్లం అవుతుంది కదా? అదే దండిగా రాదు సార్. డైలీ మనకు 20-30 బాక్సులు రావు. డైలీ ఎకరాకు 2 నుంచి 3 బాక్సులు, బాగా అంటే 4 బాక్సులు వస్తాయి. ఏ రోజు తక్కువ అనుకున్నా కూడా 1000 రూపాయల బాక్స్, 50 రూపాయల కేజీ తక్కువ పోతుంది. అందరికీ తెలిసి ఉంటుంది. అంజూరుపల్లిలో మార్కెట్లో వచ్చేసి 150-160 వరకు అమ్ముతారు. రైతుకి 50 రూపాయలు అయితే దొరుకుతుంది, ఇబ్బంది లేదు. ఓకే. సో మీరు బిజినెస్ లో నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే అదేంటి సార్? ఈ ముత్యాల సాగు చేయాలంటే ఫిజికల్ గా చూడాలా సార్. నేనే ఉన్నాను సార్, నా దగ్గరికి వచ్చి చూడాలా ఏ విధంగా చేస్తున్నాడు. మనం రేపొద్దున నేను సహాయం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ వ్యాపారంలో అయినా వ్యవసాయంలో అయినా లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి దిగాల్సి ఉంటుంది దీనిలో. ఓకే. అంటే 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ వరకు ఆశించడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ తొట్టి పెట్టినాం. ఏ రోజైతే భూమికి అనుసంధానం లేకుండా కడతామో తొట్టి కానీ అక్వేరియా కానీ, ఆ రోజు అన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దానికి కావాల్సినవి వాటర్, చిన్న అక్వేరియం తెచ్చుకుంటే ఖచ్చితంగా దాన్ని మనం ఏం తెచ్చుకుంటాం, ఒక మోటార్ తెచ్చుకుంటాం. వాటర్ ఫిల్టర్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి. మనం ఓన్లీ తొట్టి కట్టేసి మనం దాంట్లో ఏమేమి పెట్టకుండా ఆల్చిప్పలు పెట్టేసి వారానికి ఒకసారి ఫీడింగ్, డైలీ మెయింటైన్ ఇదంతా ఇస్తే వాటర్ కదలకుండా నిలబడిన వాటర్ చెడిపోతుంది, స్మెల్ వస్తుంది. బట్ మనము దానికి ఫుడ్ యాడ్ చేస్తాం. ఆవు పేడ, ఆవు పంచతం, వేరుశనగ చెక్క, బియ్యం తడి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు అది వాటర్ ఉంటుంది. కానీ అప్పటికి మనము ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్టర్ అవుతూ మనకు దానికి శక్తితో కూడుకున్న వాటర్ కావాలంతే. ఓన్లీ ఇప్పుడు స్పిర్లినా అంటారు. స్పిర్లినాలో ఉన్న శక్తి, కొంతమంది అక్కడ పోయినప్పుడు ఏం చేస్తారంటే స్పిర్లినా వేయండి అంటారు. స్పిర్లినా వేస్తే వాటర్ వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. డైలీ 5 to 6 days ఒకసారి యాడ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, అమ్మోనియా లెవెల్ పెరిగే ఛాన్సెస్ కూడా దొరుకుతాయి. దాంట్లో ఓపిక లేకపోతే ముత్యాల సాగు చేయలేము. ఫ్రెష్ వాటర్ లో తయారు చేసే ముత్యాలకు న్యాచురల్ గా దొరికే ముత్యాలకు ఉన్న రేట్ డిఫరెన్స్ ఎంత? నీటిలో కరిగిన పదార్థం ఏదైపోతుందో అది ముత్యంగా తయారవుతుంది. దానికి ఆకారం ఉండదు, మనం ఆకారం పెడతాం దీంట్లో. కాబట్టి నాకు తెలిసి మనది ఆకారం ఉండేది ఎక్కువ అమ్ముకోవచ్చు. సార్, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు? మినిమం 1000 పెట్టినామంటే 30,000 ఖర్చు వస్తుంది. మనం బాగా ఫార్మింగ్ చేసినామంటే ఒక్క దాంట్లో 2% మోర్టాలిటీ శాతం కూడా ఉంటుంది దీంట్లో. ప్రతి ఆల్చిప్ప బ్రతకదు, మనం పెట్టిన ప్రతి ఆల్చిప్ప బ్రతకదు. దీంట్లో 30 to 40%, 50% ఛాన్సెస్ ఆర్ మోర్టాలిటీ ఉంటుంది ఫస్ట్లో చేసే వాళ్ళకి. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కూడా ఫీల్డ్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనకు సమస్యలన్నీ. అంత బాగా చేసి ముందు పోయిన తర్వాత ఒక 1000 పెట్టినాం అనుకోండి, 500 ఆల్చిప్పలు బతుకుతాయి. 500 to 2 వస్తాయి. 100 రూపాయలకు అమ్ముకున్నా కూడా 500 into 2 1000 ముత్యాలు 1,00,000 రూపాయలు వస్తుంది. ఇట్లా మనం బాగా చేసుకుంటేనే. ఒకవేళ నువ్వు చేయకపోతే అన్ని చచ్చిపోయినాయి అనుకోండి, 1.5 years టైం వేస్ట్ అవుతుంది, 30,000 డబ్బులు పోతాయి, నీ శ్రమ పోతుంది. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి తట్టుకోలేము. ఇప్పుడు మనం పెట్టుబడి రేపొద్దున పోయిన తర్వాత కూడా తట్టుకునే శక్తి మనకు ఉండాలి. పొద్దు 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే 1,00,000 రూపాయలు పెట్టి దిగినాం అనుకోండి, రేపొద్దున పోయింది అనుకోండి, అంతంగా ఎవరిని అడగాలి? ఈ కాలంలో ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వచ్చి మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు. థ్యాంక్స్ అ లాట్. Boss Wala. Be the boss.